బాలాజీ. ఏంటమ్మా? ఏం చేస్తున్నా బాబు? బాగుంది నాన్న. నాన్న ఆకలిస్తుంది నాన్న, డబ్బులుంటే ఇవ్వు నాన్న. ఏదైనా ఏమండి బాలాజీని కొట్టకండి. నాన్న నాన్న మేమెవరూ తినలేదు నాన్న. నాన్న డబ్బులు ఇవ్వు నాన్న. నాన్న నాన్న అమ్మనేం చేయకు నాన్న. నాన్న కొట్టద్దు నాన్న. నువ్వు సస్తే ఇంకోటాన్ని ఉంచుకుందామంటే సావేంటే సావే తగ్గి నన్ను చంపుతున్నావు. డబ్బులు ఇచ్చేళ్ళు నాన్న, మేము తినాలి. ఆగు నాన్న, అడిగేది నిన్నే. మందులు కొనాలి. ఆగు నాన్న, డబ్బులు ఇచ్చి వెళ్ళు నాన్న. డబ్బులు కావాలంటే అడుక్కోండి, లేకపోతే కట్టుకొని సావండి. ఏంటమ్మా నువ్వు ఒంట్లో బాగాలేదని ఎప్పుడు పడుకునే ఉంటావు? నీకెప్పుడు నయం అవుతుందమ్మా? నేను పని చెప్తాను, చేస్తావా? చేస్తానమ్మా. అక్కడ మందు సీసా ఉంది, తీసుకురా నాన్న. ఇదా అమ్మా? అవును నాన్న. అందులో పోసి బాబు. ఈ మందు తాగితే నయం అయిపోతుందా అమ్మా? నయమైపోతుంది. నువ్వు ఇంకెప్పుడు ఏడవకూడదు, సరేనా? నవ్వుతూనే ఉండాలి. పడుకొని హాయిగా నిద్రపో. పొద్దుటికి అంతా సర్దుకుంటుంది. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, సరేనా బాబు? దా వచ్చి పడుకో. ఏందిరా ఇది? శవాన్ని ఎదురుగా పెట్టుకుని చూస్తా ఉంటారు. రోగంతో పోయిన మడిసి కంపు కొట్టదు. ముందు జరగాల్సిన పని చూడండి. ఆ తాగుపోతే నా కొడుకు గురించి ఇప్పుడు ఎందుకురా? నువ్వు వెళ్ళి పాడి కట్టే పనులు చూడిపో. బాబు కార్తీక్ రారా, మీ అందరికీ అన్యాయం చేసిపోయింది కదరా. మా అమ్మని చంపింది నేనే, నా చేత్తోనే. చివరి వరకు నన్ను తరిమే శాపం అది. అమ్మ ఏడుస్తూ ఉంది, పిచ్చి పట్టినట్టయింది. అమ్మ ఏడవకు అన్నాను. సరేరా ఆపేస్తాను అంది. తను ఊపిరి తీసుకోవడం ఆపేసింది. నన్ను ఏడిపించి తను వెళ్ళిపోయింది. కళ్ళ కంతలు కట్టి శూన్యంలో వదిలేసినట్టయింది నాకు. కార్తీక్ లేకపోతే నేను అసలు దేని గురించి ఆలోచించేవాడిని కాదు. నా తమ్ముడు, వాడికి అన్ని నేనే. కార్తీక్ పడుకో నాన్న, పడుకో. ఏం లేదు, పడుకో పడుకో. మా బాబు ఆ తర్వాత ఇప్పుడు కన్నెత్తి కూడా చూడలేదు. కుప్పలా వదిలేసి వెళ్ళిపోయాడు. మమ్మల్ని ఒక్కసారి కూడా తలుచుకుని ఉండడం నాకు తెలుసు. కానీ నేను వాడిని తలుచుకుని రోజే లేదు. వాడేదైనా లారీ కింద పడి కుక్క చావు చావాలనుకున్నాను. వేసే ముందు రంగు బాగా కలుపుకోవాలి. శేఖర్ మామయ్య మమ్మల్ని చూసుకున్నారు. మాకు ఆయనే పెద్ద దిక్కు. ఆయన కూతురు రేవతి, కార్తీక్ ఎప్పుడు కలిసి ఉంటారు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం నేర్చుకున్నాం. జీవితంలో కొన్ని విషయాలు మారవు, ఈ పెయింట్ బ్రష్ లాగా. కానీ ఆ మార్పే కదా జీవితం అంటే. వీడు విష్ణు, కార్తీక్ ఫ్రెండ్. వీడెక్కడుంటే కార్తీక్ కూడా అక్కడే ఉంటాడు. వీడి కోసం ప్రాణాలనే ఇస్తాడు కార్తీక్. విష్ణుకి దేని గురించి దిగులేదు. వాడికి ఏదైనా కావాలంటే ముందు వెనక ఆలోచించకుండా దాన్ని తీసేసుకుంటాడు. ఏ పూట తిండికి వెతుక్కోకర్లేదు. వాళ్ళ నాన్న మీసాల రాజుకి మెకానిక్ షెడ్ ఉంది. ఆయనంటే అందరికీ భయం. కానీ విష్ణుని మాత్రం ఆయన ఏమీ చేయలేకపోయేవారు. విష్ణు ఎలాంటి బైక్ నైనా బాగు చేసి మీసాల రాజు
వీడిని మాత్రం ఏమీ చేయలేకపోయారు చివరి వరకు. ఆ ఏరియాలో ఉండే కొంతమంది కుర్రాళ్ళు వీళ్ళ ముగ్గురిని ఏడిపించేవాళ్ళు. తెలిసి కూడా కొద్ది రోజులు చూసి చూడటం ఊరుకున్నాను. ఎందుకంటే జీవితం అంటే అలాగే ఉంటుంది. నేను పడ్డాకే తెలుసుకున్నాను. డాడీ కూడా అలాగే తెలియాలి. తగిలే ఒక్కో దెబ్బ పాఠం అవుతుంది. అందరినీ, అన్ని సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. వాడికి భయం అనేది ఉండకూడదు. నీ బలమేంటో నీకు తెలియాలి కార్తిక్. తులిపై నువ్వు గెలవాలంటే ఎవడొచ్చిన ధైర్యంగా తులిపై. ప్రపంచమే నీ కాళ్ళ దగ్గరికి రావాలి కార్తిక్. నువ్వు గొప్పవాడి కావాలి. మావయ్య, నోరు కొంచెం సాగినట్టుందా చూడండి. కొంచెం కాదు, చాలా. ఓట్లాడుకోవడానికి తెగ వాగాడు కదా, అందుకే. తేరగా తినే ఎదవలకి కాఫీ కావాల్సి వచ్చిందా? ఇదిగో తాగండి రా. అసలు బొమ్మ గీసిందే మేము. పెద్ద సూపర్వైజర్ టైప్ లో బ్రష్ చూపుకుంటూ అటు ఇటు తిరిగింది మీ బాబే. ముందు ఆయన కాఫీ కట్ జాయ్. మధ్యలో నేనేం చేశాను రా? ఏనన్నా, ఎప్పుడైనా నా బొమ్మ కూడా ఇట్టగే పెద్దగా గీస్తావా? అదెంత పని? నీ పెళ్లికి దీనికన్నా పెద్ద బొమ్మ గీతాను. కింద పేరు రాస్తారా? పేరు రాస్తే మాత్రం తమరికి చదవటం వచ్చా? ఏది ఏబిసిడి చెప్పు చూద్దాం. దానికి ఇలా రావు. మీ ఇద్దరిని ఈ రోజు సరిగోడు సైడ్ కొడుతున్నాడు అనుకుంటాను రా. నా చేతుల్లో తన్నులు తినకముందే ఇక్కడ నుంచి పారిపోండి. సిగ్గు లేకుండా నువ్వు నవ్వు. నన్ను బాగా చదివించుంటే ఈ పనికి మళ్ళీ ఈ రోజు నన్ను చూసి బయట నిల్చుంటారా? నేతవా పోరంబో కన్నావో మొహం పగిలిపోద్ది. రే పెళ్ళవనివరా? నా మొహం నువ్వు పొగలు కొడతావు, నీ మొహం మన కాలనీలో దొడ్లు గడుతుంది కదా, ఆ పాకి దాన్ని చేసుకుంటానేమో గానీ నిన్ను మాత్రం చేసుకునే కూడా అందరూ కలిసి నాశనం చేసేసారు కదా. పెద్ద ఆర్డర్ వచ్చినట్టుంది. ఎప్పుడు చేసే పనేగా. వచ్చే వారం కలుద్దాం. ఎందుకురా నా ఏరియాలో నా ముందే నువ్వు 2 సార్లు పొడమితే నువ్వు తురుంగాడువా? చస్తావు నాకు. నువ్వు అమ్మాజీ మనిషి అయితే ఏం పిక్కిన ఓకేనా? అది చెప్పుద్ది వీడు ఊపుకుంటూ వచ్చేస్తాడు. అంతా మీ ఇష్టమేనా? సిటీ బయట నాది, సిటీలో దాన్నంట. ఈ డీల్ ఒప్పుకోవడానికి నేనేమైనా మీకు ఎర్రి పప్పలా కనిపిస్తాను రా? ఇప్పుడు నువ్వు తర్వాత బైక్ లో వచ్చిండొచ్చు కదా. ప్రజలతో అప్పుడప్పుడైనా క్లోజ్ అవ్వరా? సారీ. అది మాత్రమే కాదు, ఇలాంటి పనికి బైక్ పనికిరాదు. ఎవడైనా నెంబర్ ప్లేట్ చూసి నోట్ చేస్తే థింకింగ్. ఇక్కడే హోల్డ్ ఆన్. థ్యాంక్స్ అన్నా. హాయ్. నీళ్ళోసుకున్నావా? నీళ్ళోసుకున్నావా? అయ్యో, నీ అబ్బా మొత్తం చెడదబ్బావు. ఎవరైనా భోంచేసావని చేసావని అడుగుతారు, నీళ్ళు వేసుకున్నావని ఏదైనా అడుగుతాడ్రా. నీ పెళ్ళవని నాకెలా తెలిసింది? తాళి బయటేసుకోమని నీ అబ్బా టెంకా. కొంచెం మూసుకో. బయటకునేసాను. ఫోన్ వదిలేవచ్చు కానీ
ఏంతో మీటింగ్ కంటే వాళ్ళతో ఫైటింగ్ బెటర్ రా. జ్యోతి భాస్కర్ మా ఏరియాలో అమ్మాయిల్ని సప్లై చేసే బ్రోకర్. ఎదవా మా బాబు. పద్దెనిమిదేళ్ళుగా ఉన్నామో చచ్చామో పట్టించుకోలేదు కానీ ఇప్పుడు సడన్ గా నాన్ననని వరుసలు కలుపుతున్నాడు. వాడి ఎదవ పనులకి సొంత మనుషుల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. కార్తిక్ నీడని కూడా తాకనివ్వను. వాడికి దగ్గర అవ్వాలని చూస్తే చంపేస్తాను. పొరా అన్ని పొట్లాలు ప్యాక్ చేసావా? అన్ని ప్యాక్ చేశానమ్మా. అమ్మాజీ ప్రతాప్ వచ్చారు. రమ్మను. నమస్తే అమ్మాజీ. రావయ్యా ప్రతాప్. సారీ అమ్మాజీ, కొంచెం లేట్ అయింది. కొత్తగా ఉన్నాడు ఎవరో? మనోడే. విషయం ఏంటో చెప్పు. మీ కమిషన్. మీ అబ్బా మీకెంత ధైర్యం? ఈ అమ్మాయిని అనుమానిస్తారా? ముందు బయటకు పండ్రా. పోండే. కుక్కలు నా సరిగిన వాసన వస్తున్నాయి. పాలరాజుతో మాట్లాడావా? ఫోన్ తీయలేదమ్మాజీ, ఆడెక్కడున్నాడో తెలియట్లేదు. తెలీదంటావేంట్రా? అర్జెంట్ గా మనుషుల్ని పంపు. ఎక్కడున్నాడో కనుక్కో. పాలరాజు మిస్ అయ్యాడంటే ఆ బాయ్ నా కొడుకు ఏదో చేసుంటాడు. పోడెమ్మే టైం దగ్గర పడిందిగా, అందుకే తోక జాడిస్తున్నాడు. పాలరాజు నెతికి పట్టుకో. సరుకు అమ్మాలి. అర్థమైందా? నమస్కారం. రారా బ్రోకర్ నా కొడుక. ఎట్టా ఉన్నావు? ఏరా బిజినెస్ ఎట్టాగుంది? ఏదో మీ దయ వల్ల. ఇందులో నా దయ ఉందిరా. నీ అబ్బా ప్రతి అడ్డమైన ఎదవ దగ్గర ఈ అమ్మాజీ కాడ పని చేస్తున్నా అని చెప్తున్నావంట. నువ్వు చేసే బ్రోకర్ పనికి నా పేరు వాడతావంట. అయ్యా అది కాదమ్మాజీ, మీ పేరు చెప్తే పనులు ఈజీగా అయిపోతాయి. ఏ గొడవలు రావని. సరే సరే, ఇప్పుడే రా నికార్సైన ఆ అమ్మాయిల బ్రోకర్ లా మాట్లాడావు. రే డబ్బులు ఇచ్చి పంపండిరా. ఇదిగో ఉంటానమ్మాజీ. నోరిపితే చాలు బ్రోకర్ బ్రోకర్ అంటుంది. నీ అబ్బా మనం లేకపోతే దాని వ్యాపారమే లేదు. అందరి ముందు నా పరువు తీస్తుంది బ్రోకర్ బ్రోకర్ అని పిలిచి. అది ఒకసారి అంది మీరే ఇన్సార్లు మూసుకున్నారా? పెడతా పెడతా దానికి ఏదో ఒక రోజు. అర్జెంట్ గా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా దుబ్బుతావా ఏంటి? ఏదో ఒక బస్సు పట్టుకుని రావచ్చు కదా. దానికి బతుకమేనా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అదిగో ఆడున్నాడుగా, రాత్రిదా కూర్చొని మాట్లాడుకో. ఎప్పుడు చూసినా కొట్టు గిట్టు అని ఏదో సోది. చచ్చి సోద నా కర్మ. హలో, ఎవరు? నేనే నరసింహాన్ని మాట్లాడుతున్నాను రా. ఇందాక ఫోన్ తీయలేదే. ఇప్పుడే వచ్చాను రా. విష్ణు దింపెళ్ళాడు. విష్ణు అక్కడే ఉన్నాడా? భలే అడిగావు పోరా. వాడు ఏ రోజు కొట్లో ఉన్నాడు? సరే, కుట్టమ్మడం గురించి మాట్లాడేవారేదా? నేను ఇక్కడ జ్యోతి అన్న బ్రోకర్ కి చెప్పుంచాను. ఓకే. వీడు సరే అంటే వెంటనే పని పూర్తి అయిపోతుంది. 30 ఏళ్లగా ఈ బైకులతోనే కాలం గడిపేశాను. వీటిని పైకి మోసుకుపోవాలన్న కోరిక నాకు అస్సలు లేదు. అన్నిటినీ అమ్మేసి ఊరికి తిరిగి వచ్చేద్దాం అనిపిస్తోంది. సరే, ఆ పని ఏదో త్వరగా చేయి. ఉంటాను. సర్లే. దొరకలా? ఎప్పుడు చూసినా బుక్ బుక్ అని తిరుగుతుంటావు. ఉన్న పుస్తకాలు చాలవా నీకు? ఊరికే కాలేజ్ కాలేజ్ అని తెగ టార్చర్ పెడతావు నువ్వు. నేనేమన్నా కాలేజ్కి వెళ్ళానా? యాక్సిడెంట్ చేసుకుంటావేంట్రా? దెబ్బ తగిలిందా? లేదన్నా, సైకిల్ నేర్చుకుంటున్నాను. సరే, అక్కే నేర్పిస్తోంది. అక్క నేర్పిస్తుందా? ఎక్కడా? నీకు నేర్పించదురా, ఎక్కువ వీలవుకు. సరే, ఇదిగో పట్టుకుని నేను వెళ్ళి మాట్లాడొస్తా. హలో, బుద్ధుందా మిస్? ఏంటి? అసలు సైకిల్ నేర్పించడం ఎలాగో తెలుసా మీకు? దగ్గర నేర్పించాలి, అలా వదిలేస్తే ఎలా? హలో, సైకిల్ ఏంటి? అదృష్టం బాగుంది మమ్మల్ని గుద్దాడు. ఏ లారీలో గుద్దుంటే ఆడి గతేంటి? నీకోసం మాట్లాడుతున్నాను. ఏం కాలేదని చెప్తున్నాడుగా. అదిగో మా అక్క. ఓ, ఇవి నీ అక్క కదా? ఆంటీ నీ అక్క. పెద్ద సమస్య ఉందా? అయ్యో, హలో మిస్, ఆడక్క అనుకుని అలా మాట్లాడేస్తాను. అపార్థం చేసుకోకండి, క్షమించండి ప్లీజ్. పర్లేదు. అయ్యో, అది కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా. పర్లేదు. ఓకే, థ్యాంక్స్. దాని పక్కనే అక్కడే ఉన్నాను. అర్జెంట్ అనే కదా నేను అక్కడ రాకుండా నేను ఇక్కడ రమ్మన్నాను.
ఏంటి సిరిపురం మెయిన్ రోడా? ఊరికి దొప్పకయ్యా సరిగ్గా చెప్పాడు. ఏమయ్యా కాస్త ముందుకి లెఫ్ట్ తీసుకో. అలాగే సార్. ఆ రోడ్డు నువ్వు ఎక్కడున్నావు? లెఫ్ట్ లోనా? లెఫ్ట్ లోనా? లెఫ్ట్ సైడ్ కదా? రైట్ లోనా? రైట్. రూట్ కూడా చెప్పడం సరిగ్గా చేత కాదు. తిప్పయ్యా. సరే సార్. నేను పని చేస్తాను. ఏంట్రా ఇది బాబు? అరబాకమ్మా, అరబాకు అరబాకని చెప్తున్నాను కదా. ఆగు ఆవేశపడకమ్మా. నేను వచ్చేసాను. బండి తోట చేత కదా? పాపం పాపను గుర్తిస్తావు కదరా? దెబ్బ తగిలిందా పాప? దెబ్బ ఏమైనా తగ్గిందని చూసానంతే, వేరే ఉద్దేశం లేదు. సైకిల్ బాగు చేయాలి. నేను మాట్లాడతాను. ఆగు బంగారం ఆగు, ఆవేశ పడకు. నీకు కావాల్సిన డబ్బేగా. ఎంతనే ఇస్తాను? మాట్లాడతాను. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఎవరో తెలుసా? నువ్వు ఊరుకోమ్మా. వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, గొడవ చేయకమ్మా. వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. వెళ్ళమంటున్నాం కదా, వెళ్ళు. ఏం మాట్లాడుకు. వెళ్ళమ్మా. సార్ కొంచెం బండి తీయమని చెప్పండి సార్. త్వరగా కదలండి. వెళ్ళండి. బండాబు. జ్యోతి రావయ్యా. ఏంటి సార్? ఎవరా పిల్ల? సార్ దీని పక్కనే ఉంచుకుని ఇంతలో ఇంకొక ఓకేనయ్యా, అది వస్తుందా? దాని సంగతి తర్వాత చూసుకుందాం సార్. ముందు దీని సంగతి చూడండి. అర్జెంట్ అన్నారు. బయలుదేరండి. బండి దియా. అమ్మయ్యా. రైట్. ఈ రోజు తుఫాన్ వస్తుందేమో. నువ్వు కొట్టుకొచ్చావుగా. డబ్బులు ఏమైనా తగిలినాయా? ఎవరికి? మెల్లగా వెళ్తే నీ సొమ్ము ఏమైనా పోద్దా? పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటే అడిగేది నిన్నే. డబ్బులు ఏమైనా తగిలాయా? మోచే కొట్టుకుపోయింది. నాతో చెప్పడానికేంటే? నొప్పిగా ఉందా? లేదు. రా బయటికి వెళ్ళొద్దాం. నాకు బోల్డెన్ పనులున్నాయి, నేను రాలేను. పోస్ట్ దొబ్బించాలి కానీ తర్వాత చూసుకోవచ్చు. పద. కార్తీక్, ఇంకో అమ్మాయి లీవ్. నేను రావడం అసలు కుదరదు. నేను టికెట్లు కష్టపడి కొన్నానే, నువ్వు రాననేస్తే ఎలా? అదిగో ఉన్నాడుగా పనికి మళ్ళీ. రెస్పెక్ట్. వస్తాను. రోడ్ లో ఎప్పుడు లెఫ్ట్ లో వెళ్ళి లెఫ్ట్ లో రావాలి. స్కూల్కి వెళ్ళుంటే రేవతికి ఇవన్నీ తెలిసావు కదరా మావా. అవును, వీడికేదో పేద తెలివితేటలున్నట్టు. ఏదో 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకుని పేద పోజు కొట్టేస్తున్నాడు సన్నాసి. దిగో. తాగున్నారా? అబ్బే లేదు సార్. నో సార్. తాళం తీసేసి సార్. డీడీ సార్. ఉండమనవయ్యా. డీడీ అంటే దూరదర్శన సార్. లైసెన్స్ తీ. లేదు ఉంది సార్. పాకెట్ ఎక్కడో ఉంది. ఏదో ప్రాబ్లం సార్. ఎక్కడున్నాయా? లేదు ఉంది సార్, పాకెట్ లో ఉంది. పాకెట్ ఇంట్లో ఉంది సార్. బైక్ ఏంటి గొడవ? ఇద్దరు తాగి బైక్ డ్రైవ్ చేస్తున్నారు సార్. ఎందుకురా, ఉండొస్తాను. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? చెప్పండి. పెద్దోళ్ళ దగ్గర పనిలో చేరినట్టున్నా. అయితే మాత్రం మిమ్మల్ని మర్చిపోయావా? మామూలు కరెక్ట్ గా పంపుతున్నా కదా సార్. మన కుర్రాళ్ళే సార్. నీకు తెలుసు కదా జ్యోతి. చూసి చూడనట్టు వదిలేయండి. కమిషనర్ గారు రౌండ్స్ కి వస్తారు జ్యోతి ఈ టైంలో. సార్ మన కుర్రాళ్లే కదా. సరే వాళ్ళని పంపించే. థ్యాంక్ యూ సార్. విష్ణు, బండి సరిగ్గా తోలుతావా? తోలుతాను. జిడు ఇట్రా. కార్తీక్, కార్తీక్ నువ్వు తాగున్నారా నా మాట? సార్ మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి వస్తారు. పోరా, ఏముందిరా కూర్చో. రేపు చూసుకుందాం. వెళ్ళరా. జాగ్రత్త కూర్చోబెట్టు. పోదాం.
ఓకేనా? మెల్లగా. రేయ్ జాగ్రత్తగా తీసుకెళ్ళు. సరేనా? తనకు బాగా ఎక్కేసింది చూసుకో. రేయ్ పోరా. ఎక్కడికి వెళ్తాను? అక్కడికి వెళ్తాను. ఎవరితో మాట్లాడుతున్నాను? వాటితో మాట్లాడతావా? బ్రోకర్ నా కొడుకు బెడ్ లో వచ్చాడు. వాడి గురించి తెలుసు కూడా. ఒక్కోసారి వాడితో కనిపించావు నరికేస్తా. ఏమైంది? నాకు కోపం వస్తుంది. ఇంకా ఎన్ని రోజులే? నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నాడా? అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా కొట్టేయడమేనా? రే ఏంట్రా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? అన్న ఏం చేసినా ఎప్పుడు నీ మంచి కోసమే చేస్తాడు. నా బొంద మంచికి. నిన్న నైట్ నాకు సమ్మగా ఉంటుందనే ఆయన పిలిచి మరీ కొట్టించుకున్నాను కదా. ఏయ్ ఏ మాటలు రావి? అన్నయ్యని ఎదిరించే ధైర్యం వచ్చిందా నీకు? నిన్నే. అది జరగచ్చు. ఏమైంది? ఫైటింగా? విసిగించక. అయ్యయ్యో, ఆడ అన్నయ్య వెళ్ళన్నారా? మీ అన్నయ్యకి అప్పుడప్పుడు ఇలా కోపం రావడానికి కారణం కనిపెట్టేశాను రా. ఇంకా పెళ్లి అవ్వలేదు కదా, తొందరగా బాలాజీ అన్నయ్యకి పెళ్లి చేసేయాలరా. ఏమంటా? కాస్త మూసు కూర్చుంటావా? అవును, నేను గమనుండవు సరే, వచ్చే అమ్మాయి గమనుండాలిగా. ఆల్రెడీ రేవతి ఎఫ్ఎం రెడీ యాంకర్లా వాగుతుంది. వచ్చే వదిలి కూడా అలాంటిదే అనుకో. జీవితాంతం మీతో డంకుడమ్మా పాటలేరే. అవును, ఏదేమైనా ఆయన నీ బాబే కదా, మీ అన్నయ్యకి బాబే కదా. ఆయన హెల్పేగా చేశాడు, మీ అన్నయ్యకి ఎందుకు గాడు? ఒకవేళ ఆయన సాయం చేయకపోతే మనం ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో డ్రైవర్తో కూర్చునే వాళ్ళంగా. ఓసి దొబ్బుతున్నాడు. ఇలాంటి సాయం దొరకడం చాలా కష్టం మావా. మనమైనా రాజకీయ నాయకులు కొడుకురమా? మన ఫ్యూచర్ బాగుండాలి, అందులో మనం క్లియర్ గా ఉంటే చాలు. మావా ఎందుకు పనికిరాని కాలేజీని వదిలిపారే. దానివల్ల నీకు ప్రయోజనం లేదు, కాలేజీకి ప్రయోజనం లేదు. ఏమంటా? హెల్మెట్ నుంచి నేను చెప్పింది ఏమన్నా విన్నావా? హలో గైడ్స్, మనకి ప్రయోజనం లేదు. టీ తీసుకురా బాబు. సరే అన్నా. విష్ణు, ముఖ్యమైన విషయం చెప్పాలన్నానుగా. చెప్తూనే ఉన్నావు కదా. విష్ణు, నా మాట విను. నాకా వయసు అయిపోయింది. నువ్వైనా కొట్టుని సరిగ్గా చూసుకోవచ్చుగా. నువ్వు బాధ్యతగా చూసుకునేట్టు అనిపించట్లేదు. అందుకే అంటున్నా, ఈ కొట్టుని అమ్మేద్దాం. ఏమంటావు? ఇప్పుడు ఏం కావాలి నీకు? పక్కనున్న స్థలాలన్నీ దాదాపు అమ్ముడుపోయాయి విష్ణు. మనము అమ్మడానికి ఒప్పుకుంటే చాలా డబ్బులు వస్తాయి. కొట్టమ్మే ఐడియా అస్సలు లేదు. ఇంకేమైనా? ఏంటి విష్ణు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? ఇంకా ఎన్ని రోజులని ఇలాగే ఉంటావు? రేపో మాపో నీకు పెళ్లి అయితే నీ భవిష్యత్తుకే ఉపయోగపడుతుంది కదా. దీన్ని నమ్మి వేరే వ్యాపారం పెట్టుకుంటే నీకే కదా మంచిది. మీ నాన్నలా చెప్తున్నా, నీ మంచే కొడతాను బాబు. నా బాబు, మా నాన్న జ్ఞాపకార్థంగానే ఈ కొట్టు నుంచుకున్నాను. దాన్ని అమ్మమంటా వెంటయ్యా? నీతో మాట్లాడడం నా తప్పు. పోయ్ పో. ఆ స్పానర్ ఇందులో ఉందా చూడరా. దిగరా, గారి పెంచుకుని మందు కొడతాం.
విష్ణు అన్నా కూర్చో ఇవ్వరా ముందు అన్నకి లేదురా ఇన్స్పెక్టర్ మగవాళ్ళే పొద్దు నుంచి ఇంట్లో కాదు సరేనా రిమోట్ ఎక్కడ? నాకు తెలీదు. ఎక్కడ పెట్టాను? వాణి అవన్నీ గెలకు అక్కడ లేదు. అయితే ఎక్కడుంది? తెలీదు. తెలీదా? నీకు తెలీదు? ఇదంటే దీన్నేమంటారా? పొంది మొహం దాచి పెడుతుందంట. పనికి మాలిందనా పోవే. నీకు టీవీ పిచ్చి పట్టిందా మెంటల్ దానా? టీవీకి ఏమైందే? ఆన్ అవ్వట్లేదు. ఒక్కరోజు బ్యూటీ కేర్ చూడకపోతే నీ అందమే తగ్గదులే. ఒకటి టైంకి పనిచేయదు. నువ్వే ఏదో కెలుకుంటావే. ఎవడ్రా నువ్వు? ఏం కావాలి? అది జ్యోతాన్ని కలవాలి. ఏ నువ్వే కదా రోజు రోడ్డు మీద ఆ సైకిల్ గాడివి. ఏ ఆయన నీకేమైనా సైకిల్ నేర్పిస్తానన్నాడా? లేదు, ఆయనకి నేను తెలుసు. ఓ మరి నీకనే తెలీదా? లేదు తెలుసు. అది నేను విష్ణు ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే అన్నా. కూర్చో కూర్చో. వాణి 4 గంటలు బండి వస్తుంది, రెడీగా ఉండు. కూర్చోవయ్యా కూర్చో. చెప్పు ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. కార్తీక్ ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడు. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం కావాలో చెప్పు. ఏదైనా సెటప్ అదే వద్దన్నా, ఊరికే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చానంతే. మీకు తెలిసిందే కదన్నా, మెకానిక్ షెడ్ ఒకటి ఉంది. ఆదాయం ఏమీ లేదు, దాన్ని నాన్న జ్ఞాపకంగా నడుపుతున్నాను. అలాగే సైడ్ లో ఉద్యోగం ఏదైనా ఇప్పించారంటే కార్తిక్ తో ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాను. అలాగే చేసేద్దాం. నువ్వేమన్నా పరాయి వాడువా? నీకు సరిపోతే థ్యాంక్స్ అన్నా, బయలుదేరుతానా? అప్పుడేనా? ఏ షాప్కి వెళ్ళాలి. తీసుకో. వద్దన్నా, డబ్బులే వద్దన్నా. ఉంచుకో. దీని తగ్గ పని నేను తర్వాత చేయించుకుంటానులే. అది అన్నా వస్తానన్నా. ఎక్కడికి వెళ్తున్నా కదా, మూసుకోరా చెప్తాను. తొందరగా వెళ్ళి తీసుకురా, వెళ్ళు. ఈ బ్యాగ్ బ్యాగ్ ఎందుకు తొక్కలో బ్యాగ్? ఎక్కడికి రా? చూసుకో. బాయ్ బాయ్ బాయ్. షాప్ లో పడిపోయారన్నా? ఏంటి? మావయ్య 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 అన్న కొంచెం రా అన్న. జరుగు.
శేఖర్ అని ఎవరినైనా చేర్చారా? కంగారు పడకు, ఏమీ కాదని చెప్పారు. ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళొచ్చు అన్నారు? నైట్ మాత్రం ఉండాలి, రేపు పొద్దునే తీసుకెళ్ళొచ్చు. అనయ్య, ఓ 100 ఉంటే ఇవ్వా. కార్తికేడి ఇక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు, వచ్చేస్తాడు. మొట్టమొదటిసారి కార్తీక్ రాత్రి ఇంటికి రాలేదు. వాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఏమీ తెలియలేదు. మళ్ళీ నొప్పి వస్తే మందులు వాడండి, సరేనా? సరే అండి, ఇదిగో. కానీ ఎవరితో ఉన్నాడో మాత్రం తెలుసు. అదే నా భయం. ఇద్దరు ఏ సమస్య తెచ్చుకున్నారో తెలియట్లేదు. రేవతికి ఏం చెప్పాలో తెలియలేదు. ఆ బ్రోకర్ గడి బండిలో వీడికేంటి పని? ఏదో తప్పు జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది, కానీ అది ఆపడం మాత్రం నా వల్ల కాలేదు. జాగ్రత్త నాన్న. శేఖరం ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదండి. మెల్లగా మెల్లగా. అక్క, కార్తీక్ వచ్చాడా? తెలీదండి, డ్యూటీలో ఉన్నంత వరకు చూడలేదు. అన్నా, కార్తీక్ వచ్చాడా? చూసి చాలా రోజులైందండి. వచ్చాడా లేదా? రాలేదు. చూడలేదండి. పిచ్చోళ్ళగా 2 రోజులు వాడిని వెతికాను, ఎవ్వరు వాడిని ఎక్కడా చూడలేదు. అలా కనిపించకుండా పోయాడు. రే, నా తమ్ముడు వచ్చాడా? చూడలేదు. రే మణి, కార్తీక్ వచ్చాడా? లేదన్నా. అన్నా, కార్తీక్ వచ్చాడా? లేదు బాలాజీ. అన్నా టీ అన్నా. రండి ఇవ్వండి. వీడమ్మా టీ కొట్టుకురావడానికి కూడా టెన్షన్ గా ఉందిరా. ఈ అబ్బాయినంతా నీ వల్లరా. నాకేమన్నా ముందే తెలుసా ఇలా ఇరుక్కుపోతామని? ఎక్కువ వాగావో పగిలిపోతున్నాను కూడా. సరుకు మన చేతిలో ఉంది, మనల్ని అడేం పీకలేడు. కాసేపు పింఛన్ అప్పుడు ఉంటావా? ఈ భయంతో చస్తున్నాను రా. ఏం చేయాలి? ఎందుకు భయపడాలి? చంపేస్తాను. కార్తిక్, నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకురా? వస్తా నాకు. రేవతి, ఏంటి తాళమేవో? ఎక్కడికి వెళ్ళావురా? నాన్న గుండె దెబ్బని హాస్పిటల్లో చేర్పించావు, తెలుసా నీకు? నిన్నే. ఏంటి దెబ్బ? అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? ఏం మాట్లాడవే? నిన్నే అడుగుతుంది, చెప్పు ఎక్కడికి? నాన్నకి ఎలా ఉంది? చచ్చి బతికాడన్నారు తెలుసా? జరగకూడదు జరుగుంటే నీకు ఆ విషయం ఎలా చెప్పాలి? ఇది తీసుకో, ప్రస్తుతం ఈ నంబర్ నాదే. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా? విష్ణు ఇంటికి. నేను ఈ కొంపలో ఉండలేను. కొద్ది రోజులేనే, అంతా మారిపోతుంది.
నానా నీళ్లు కొద్దిగా తాగు నాన్న. వద్దమ్మా. కార్తీక్ నన్ను వదిలిపెట్టి ఒక్కరోజు కూడా లేడు. వాడు లేకుండా ఎలా హలో ఏమైంది కార్తీక్? కార్తీక్ ఏమైంది? కార్తీక్ కార్తీక్ విష్ణు కార్తీక్ ఏమైంది? విష్ణు కార్తీక్ విష్ణు కార్తీక్ ఏమైంది? ఫ్రెండ్ కలిసి తిరిగేవాళ్ళు కార్తీక్ చంపేశాడంట్రా. బ్రోకర్ నా కొడుకు ఇంకా రాలేదేంట్రా? అసలు రమ్మని చెప్పారా లేదా? నీ అబ్బా బ్రోకర్ నా కొడుకు రారా? నేను నీ కంటికి ఏ రిపప్పలా కనపడుతున్నానా? ఎంత మాట అమ్మాజీ. నీ అబ్బాయి ఈ అమ్మాజీ లెవెల్ ఏంటో తెలిసి కూడా వేషాలు వేస్తున్నావేంట్రా? ఒకడు చచ్చాడు, ఇంకొకడు జైలుకు పోయాడు. బ్రోకర్ నా కొడుక నీ కొడుకునే కదా జైల్లో పెట్టింది. అవునమ్మాజీ. మరి కల్లో కూడా మీకు ద్రోహం చేయాలని నేను అనుకోనమ్మాజీ. పాని అప్పగిచ్చింది నీకు, మరి ఎవరు అనుమానించమంటావురా? పోరా పోయి నీ కొడుకుని గలు. రే నువ్వేం చేస్తావో నాకు తెలీదు, సరుకు నా చేతికి రావాలి. ఇదిగా ఈ యాదవాన్ని కూడా తీసుకెళ్ళి. అమ్మాజీ ఏంట్రా? నాకెందుకో ఈడి మీద అనుమానంగా ఉంది. సరే అయితే పోలీసులకు ఫోన్ చెయ్యి. ఏమైనా తెలిసిందా? విష్ణు ఇల్లు మొత్తం వెతికాను, అక్కడ సరుకేమో దొరకలేదు అమ్మాజీ. ఆడికి బెయిల్ ఇచ్చి నాకు ఆడికి తీసుకురా. అమ్మాజీ మీరు ఇందులో జోక్యం చేసుకుంటే మీకే ప్రాబ్లం. ఏ మూసుకొని పెట్టరా. కొత్త కేసులు ఏంటా? లండన్ లేపేసిన కేసు. ఎఫ్ఐఆర్ వేసావా? ఎఫ్ఐఆర్ ఇంకా రాయలేదు సార్. కేసు ఎవరిది? ఎస్ఐ ప్రకాష్ గారే టేకప్ చేశారు. సరే నేను కోర్టు దగ్గర వెళ్ళొస్తాను. ఎవరిని అలో చేయకు. ఇది ప్రకాష్ డీల్ చేస్తున్నాడు, జాగ్రత్త. ఏమయ్యా తిరుపతి ఇట్రా. సార్ చెప్పండి సార్. వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు. నేను కనుక్కుంటాను సార్. సార్ నమస్తే సార్. ఎవరయ్యా? ఏం కావాలి? కార్తీక్ అని ఒక అబ్బాయిని తీసుకొచ్చారు, అతన్ని కలవాలి సార్. నువ్వెవరు? వాడి అన్నయ్య సార్ నేను. ఏమయ్యా అన్నయ్య నాన్న అంటూ వచ్చేస్తాను, వెళ్ళండి అయ్యా. సార్ తమ్ముడు సార్, ఒకే ఒకసారి కలిసి వెళ్ళిపోతాను సార్. వీళ్ళ సంగతి ఏమిటో చూడు. ఒక్కసారి సార్, అంతే. విసిగించుకో. అయ్యగారు రాకుండా ఎవరిని కలవడం కుదరదయ్యా. నేను చెప్పిన పనులు పూర్తి టైం అవుతుంది. చెప్పి అర్థం కదా, వెళ్ళవయ్యా. కొంచెం ధైర్యం ఉంటుంది సార్. వీడు బయటికి రండి. చెప్పేది నీకే. వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్ళమంటున్నానా? రండి రండి. ఏమిటి మొహమ్మద్? ఏం చెప్పమంటావు? మర్డర్ కేసులో ఇరుక్కున్న కుర్రాన్ని కలవాలయ్యా. ఫ్రెండ్ మర్డర్ చేశాడే వాడా? వాడినే. వాడిని ఇప్పుడు కలవడం చాలా కష్టమయ్యా. చూసి ఏదో ఒకటి చేయండి అయ్యా. కేసు ప్రెస్ వాళ్ళ దాకా వెళ్ళింది, పైగా ఎఫ్ఐఆర్ రాయాలి. కష్టమే మరి. అర్థం చేసుకోవయ్యా, ఏదో ఒకటి చేయి. ఏం చేయమంటారు సార్? మీరు వచ్చేటప్పుడు కనీసం లాయర్ తీసుకురావచ్చు కదా. తర్వాత అయ్యా, ఆడుతూ 2 నిమిషాలు మాట్లాడాలి. నా బాధను అర్థం చేసుకోవయ్యా. ఒక్క నిమిషం టైం ఇచ్చారు, త్వరగా మాట్లాడేయండి. సరే సరే. ఏ కార్తీక్, విష్ణు ఎలా సచ్చాడ్రా? ఎంత పని చేశాడ్రా? అసలు ఎక్కడికి వెళ్ళారు? ఏం జరిగింది?
సరుకెక్కడ్రా? దానివల్ల ఎన్ని గొడవలు జరుగుతున్నాయో తెలుసా? ఏం చేశారా? సరుకెక్కడ దాచారు? ఏం మాట్లాడకుండా నా దిక్కులు చూసి ఏంటి అర్థం? ఒరే కార్తీక్ చెప్పరా? బాగా ఇరుక్కుపోయావా? ఎరగదీసి కుమ్ముతారా బ్రోకర్ నా కొడక. రే కార్తిక్, ఏం చేస్తున్నావురా? మన ఫ్యూచర్ బాగుండాలిరా. కార్తిక్, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? నాకోసం ఇది కూడా చేయలేవా కార్తిక్? నాకేదైనా అయితే నువ్వు చూసుకుంటావు కదరా. ఆ రోజు ఒక అమ్మాయిని చూశాను రా. తను నన్ను చూసింది. ఎంత అందంగా ఉందో తెలుసా? నా పాటికి నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పరా? వెళ్దామా వెళ్దామా? రే నిన్నే అడుగుతున్నాను రా. అనవసరంగా నన్ను కెలక్కు. ఇలాంటి పని ఏ పనికి మళ్ళీ ఏదో ఒప్పుకోడు. నాకు తిక్కరేగి నిన్ను 4 పీకేలోగా ఈ టాపిక్ ఆపే. ఈ పని మీద మన భవిష్యత్ ఆధారపడుందిరా. ఈ ఒక్క పని కనుక ఫినిష్ చేసాము, డబ్బుల వర్షం కురుస్తుంది మావా. డబ్బు కోసం ఏ పని చేస్తావా? ఇవాళ పొడమ్ముతున్నావు, రేపు హత్య కూడా చేస్తావా? రేయ్, నేను చచ్చినా ఇలాంటి పని చేయను రా. నువ్వు చేయలేవు. నీ ఏదో ప్లాన్ లాపి మూసుకొని కూర్చో. నిజమే, నిన్ను నమ్ముకొని వచ్చాను చూడు. నేనే ఫినిష్ చేస్తాను రా. 4-5 కాలేజీలు అమ్మాలి, అది నేనే చూసుకుంటా. మళ్ళీ ఇంకెప్పుడైనా ఈ విషయం గురించి నీతో మాట్లాడాను, నన్ను చెప్పు కొట్టు. రే కార్తీక్, నీ సాయం కోసం వచ్చాను కదరా. నా వల్లైతే నేనే చేసుకునేవాడిగా. నాకేం కావాలో నువ్వే చూసుకోవాలిగా. నాకు వేరే ఎవరున్నారా కార్తీక్? నీకేంటి అంత పెద్ద కష్టం? ఉన్నదాంతో సంతోషంగా ఉంటా నేర్చుకో. రే కార్తీక్, నేను బతిమాలుతున్నారా మామ? ఈ ఒక్క పని చేశారా? నాకు ఇంకెలాంటి సాయం వద్దురా కార్తీక్. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా కార్తీక్? నా కోసం ఈ మాత్రం చేయలేవురా నువ్వు? ఈ పని చేయకపోతే చచ్చిపోతావా? అవునరా, నిజంగానే చచ్చిపోతారా? రే ఏమైందిరా? నేను ఒక విషయం దాచాను రా కార్తీక్. అప్పుడప్పుడు జ్యోతాన్ని ఇంటికి వెళ్తాను కదా, అక్కడ వాణి అని ఒక అమ్మాయిని చూశాను రా. ఈ ఒక్క పని చేసి పెడితే వాణిని వదిలేస్తారా? నాకు వాణి కావాలరా మామ, నాకు వాణి కావాలి. ఒక దేవత దోసెడు వరములతో తరిమితే ఎంత సుఖం. చిందా ఒంట్లో బాగోలేదండి. ఆడు పిలిచాడు ఈడు పిలిచాడు అని తెలియకుండా సొంతంగా ఈ వ్యాపారం ఎట్టేవో నరికి పారదొప్పుతా. నువ్వు పోరా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? అమ్మాజీ ఇంటికి వెళ్తున్నావు. మాట్లాడుకుంటూ కూర్చో. అమ్మాజీ లోకల్లో వ్యాపారం సాగట్లేదని మన పాలరాజునే లేపేశాడు. నా మనిషి మీదే చేయేస్తాడా? చెత్త నా కొడుకు. ఫు, సరుకు యానా వెళ్ళి తీరాలి. ఆ బాయిగాడ్ ఏరియాలో మన సరుకు అమ్మి చూపించాలి. ఎవడు సచ్చినా వ్యాపారం సాగకూడదురా. ఈ దేశాల నుంచి సరుకు వచ్చి శానాళ్ళైందిరా. అది అమ్మలేకపోతే ఈ అమ్మాజీకి అవమానం. అమ్మాజీ నేనెళ్తా. అమ్మాజీ రేయ్, ఆస్తి చూసి అడిగేయాలరా. అది ఆళ్ళ ఏరియా. సర్లే, ఏదో ఒకటి తొందరగా కానివ్వండి. వీళ్ళు చేసే ఏదో పనులకి నాకు ఎక్కడో సరే ఏ సుందరం, మన సైడ్ సాకులాంటి కుర్రాళ్ళు ఉంటే చెప్పమంటావా? సరే పుట్ట పంపించు. రప్పగా కమిషన్ ఎంత వస్తుందంటావు? నువ్వు సంవత్సరం అంతా సంపాదించేదే నేను ఒక్క రోజులో చూపిస్తాను. నిజంగానా? కుర్రాళ్ళు రెడీ చేసి నీకు ఫోన్ చేస్తాను, సరేనా? జ్యోతి, ఏంటి సుందరం? అసలు విషయం మర్చిపోయాను. సప్తగిరి లాడ్జ్ రూమ్ నంబర్ 300కు అమ్మాయిని పంపించు. ఫోటో వద్దులే. ఆ రోజు నీతో పాటు అమ్మాయి వచ్చిందే, దాని పేరు వాణి. అదే. సరే పంపిస్తాలే. రిజిడు రారా.
నేను వెళ్ళనా? ఎక్కడికి? యానోకి సరుకు తీసుకుని నేను వెళ్ళాలని అడుగుతున్నా. నీ వల్ల కాదురా. ఏంటి జ్యోతన్నా, నమ్మకం లేదా? ముఖ్యంగా ఇలాంటి పని ఏదైనా ఇప్పించమనే కదన్నా నీ దగ్గరకు వచ్చాను. నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా ఈ పని. నీ తెలీదు. ఖరీదైన సైనా పొడి, పైగా కాలేజీలో అమ్మాలి. ఇప్పుడు అలా కావాల్సింది కొత్త మనిషిగా. దానికి నేను సరిపోతాను. కాలేజీలో అమ్మడం గురించి ఎందుకు టెన్షన్ పడతారు? అది నేను చూసుకుంటా. ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఓకే అని చెప్పండి. మనం చేస్తున్నాం చెప్పండి. చేద్దాం చూస్తున్నా. సరే, ఏం చేస్తావో చూద్దాం. జ్యోతన్న ఒక కండిషన్. ఏంట్రా? నేను ఈ పని పూర్తి చేస్తే వాణి నాకు కావాలి. వాణి నాకు కావాలి. అది సంవత్సరానికి ఎంత సంపాదించి పెడుతుందో తెలుసా నీకు? తెలుసు, అందుకే ఇప్పుడు అడుగుతున్నా. చెప్పింది జాగ్రత్తగానండి. ముందు మీ సిమ్ కార్డు తీసి ఈ సిమ్ కార్డు వాడండి. ఈ నంబర్ నుంచి ఎవ్వరికి ఫోన్ చేయొద్దు. అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను, సరేనా? ఎట చేయాలో ఏటి చేయాలో నేను ఫోన్ చేసి చెప్తాను. సరుకు ఎక్కడ తీసుకోవాలో ఎవరికి ఇవ్వాలో వివరంగా నేను చెప్తూ ఉంటాను. సరే, నేను చెప్పినట్టు చేశారనుకోండి, మీకు ఏ ప్రాబ్లము ఉండదు. రిజిడు, ఆ బంకాలతో మాట్లాడావు కదా? మాట్లాడానన్నా. చెక్ పోస్ట్ దాటి కాస్త ముందుకెళ్ళండి. కుడివైపు బంక్ ఉంటుంది. లోపలికెళ్ళి ట్యాంక్ ఫుల్ చేయమనండి. ఆడిచ్చింది తీసుకుని హైవే అలా వెళ్తూ ఉండండి. ఎక్కడా బండి ఆపద్దు. 3 గంటలకు నేను ఫోన్ చేస్తాను. మర్చిపోకుండా బ్యాగ్ తీసుకెళ్ళండి. బ్యాగ్ ఎక్కడ్రా? నేనే. ఎక్కడున్నా విష్ణు? వెళ్తూ ఉన్నా. ఇదేంటి కొత్త నంబరా? ఏ నంబరే? అంతా ఓకే కదా విష్ణు? అయిపోయిన తర్వాత మాట్లాడతా. పని అయ్యాక త్వరగా వచ్చి. నేను చాలా మిస్ అవుతున్నానురా. ఏంటే వాణి, పోయినసారి కన్నా ఈసారి కాస్త గ్లామర్ ఎక్కినట్టుగా ఉంది. వయసు పెరుగుతున్న కొద్ది నీ అమ్మ కూడా పెరుగుతున్నట్టుంది కదే. సోడా పోయినా లేక వాటర్ పోయినా ఏదో ఒకటి వేసుకో. నాకొద్దు, మీరు తాగండి. వాణి అంటే వాణియే, నీ ముందు ఎవ్వరూ పనికిరాలే. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటి వాణి ఈ టైంలో? అయ్యో, మీరు అర్థం చేసుకోరే. ఒకే ఒక్క నిమిషం, బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. వచ్చేస్తాగా? వెంటనే వచ్చేస్తాను. వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. బాయ్ జ్యోతి, అంతా మీకోసం చెప్తున్నాను బాయ్. ఇక్కడ అందరూ తెలివైన వాళ్ళు కదా. బాయ్, మీకు తెలియకుండా సరుకు పంపుతోంది. నా కుర్రాళ్లే పంపించింది నేనే అనుకోండి. మీకు చెప్పకుండానా బాయ్? బాయ్, మరి నా సంగతి చూసుకోవాలి. అమ్మాయి తర్వాత నేనే. చిన్నపిల్లలే, బ్లేడ్ ముక్క కూడా లేదు. మీ ఇష్టం, ఇద్దరిని ముక్కలు చేసుకోండి. హైవేలోనే వస్తున్నారు. బండి నంబర్ AP 7 AJ 1923. ఏమైంది? విష్ణుని చంపేస్తానట. విష్ణుని చంపుతాడా? ఏమంటున్నావు? విష్ణుని చంపేమని జ్యోతి నాకు ఫోన్ లో చెప్పాడు. జ్యోతనే కదా విష్ణుని పంపించింది. అయ్యో, నాకు తెలియదన్నా, కానీ వాడు చెప్పింది ఇదే. ఏంటి నువ్వు అనేది? సరుకు తీసుకెళ్లేది కార్తీక్ జ్యోతి అన్న కొడుకు కదా వాణి. ఆ బ్రోకర్ ఏదో డబ్బు కోసం ఏమైనా చేస్తాడన్నా. విష్ణు నా కోసమే ఇదంతా చేయడానికి ఒప్పుకున్నాడు. వెంటనే వెళ్ళి ఫోన్ చేయండి అన్నా. చేస్తున్నాడు, గట్టిగా అరకు, నేను చూసుకుంటాను. పాత నంబర్ వాడట్లేదు, ఈ నంబర్ కి ఫోన్ చేయి త్వరగా. హలో, నేను ఏంటి?
జ్యోతి మిమ్మల్ని చంపడానికి మనుషులు పంపించారట. అక్కడికి వెళ్ళకండి, ప్రమాదం. నేనుంటాను. హలో హలో రే జిడ్డు, ఏమైందిరా? మనల్ని చంపడానికి మనుషులు ఏర్పాటు చేశారంట. తీరా తీరా పడి తీరా తిప్పు. నీతో మాట్లాడింది ఎవరు? జిడ్డు. వాడికి విషయం ఎవరు చెప్పారు? వాడిని చెప్పిందట. జ్యోతికి తెలుసా? ముందు అడిగి ఫోన్ చెయ్యి. రే వినరా, జ్యోతికి ఫోన్ చేయమని చెప్తున్నా కదా. చంపించమందే వాడేనట్రా. చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇచ్చి మోసం చేసినట్టు మోసం చేశాడు. పెద్ద పుడిగిలా మాట్లాడాడు. మనల్ని ఎందుకు చమ్మన్నాడో తెలియట్లేదే. రెండు వైపులా కమిషన్ దొబ్బేస్తున్నాడేమో. రే 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 మామ సరుకురా మామ. అన్నయ్య ఎప్పుడో చెప్పాడు, నాకే ఎక్కల. నీకు అర్థం కాలా? జ్యోతికి ఫస్ట్ నుంచే మీరంటే ఇష్టం లేదు, అందుకే టైం చూసి స్పాట్ పెట్టాడు. ఇప్పుడు నువ్వు చచ్చావనుకో అమ్మచ్చి కోడి మీద అనుమానం రాదు కదా. నీ బాబు జిత్తులు మరి నక్కరా. ఆ బ్రోకర్ గారు నా బాబేంట్రా? జాగ్రత్త నాన్న. శేఖరు ఇప్పుడు ఎలా ఉంది? ఇంకెన్ని రోజులు ఇలాగే ఉండాలరా? చూద్దాం. ఇక్కడే కూర్చొని ఏం చూస్తావరా? రేయ్ బయటికి వెళ్తే నీ బాబు పేక్ కోసేస్తాడు బే. నేను చెప్పేది మీరు రేపు పొద్దునే తిరిగి వెళ్ళిపోదాం. వెళ్ళి పోగొనుకురా. రెండు రేవతి ఏంటి తాళం ఇవ్వు. ఎక్కడికి వెళ్ళావురా? నాన్న గుండె నొప్పిని హాస్పిటల్లో చేర్పించాం, తెలుసా నీకు? ఇది తీసుకో. ప్రస్తుతం ఈ నంబర్ నాదే. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? లైట్ కూడా వేసుకోకుండా కూర్చున్నావేంట్రా? ఏంట్రా గమ్మున కూర్చుంటున్నావు? తిరిగి వచ్చాక ప్లాన్ ఏదో చెప్తాను. ఏమైంది? సిమ్ ఏది? ఫోన్ ఎక్కడ్రా? రేవతికి ఇచ్చానులే. ఇప్పుడు దానికెందుకు ఫోను? సరుకు ఇంకొక నమ్మేద్దాం. డబ్బు వస్తుంది. డబ్బు వస్తే వద్దు ఇచ్చేద్దాం. ఇస్తే అందరిని వదిలేస్తారు, వాడిని వదిలేస్తారు. అదే బెస్ట్. సరికి ఎక్కడ మావా? తీసుకుంది నువ్వు నన్ను అడుగుతావే? టెన్షన్ గా ఉంది. లేదురా, సరుకు తీయాల్సిన అవసరం నాకేంట్రా? మావా లేదు మావా. తీయలేదురా. కార్తీక్ నీ దగ్గర ఉందని నాకు తెలుసు, చెప్పే లేదని తంతాను. నేను తీస్తే నీకు చెప్పనారా? కార్తీక్ కోపం వస్తుంది. కార్తీక్ కొట్టేస్తాను. పోరా. పెద్ద కొడతాడంట పుడింగ్. కార్తీక్ నీకు అర్థం కావట్లా? సరికి ఇస్తేనే రా వాడిని వదిలేస్తారు. ఒక కోసం నన్నే కొడతానంటావా? కార్తీక్
విష్ణు 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 లేరా విష్ణు ఏమైందిరా విష్ణు రేవతి కార్తిక్ కార్తిక్ ఏమైంది ఏమైంది కార్తిక్ కార్తిక్ ఫోన్లో ఎవరు? అన్న కొట్టకనా కొట్టకనా నొప్పి పడుతుందన్నా. ఎక్కడికి వెళ్ళారా? నా తమ్ముడే చేశాడు. నీకు తెలీదు? అందరూ కలిసి చూసాను. చెప్పు. కారులో పెట్ట చూసాను. ఏం జరిగింది? ఏం జరిగింది? చెప్పు. నాకు తెలిసింది చెప్పేస్తానన్నా. ఏంటి? ఏంటది చెప్పు. వాళ్ళిద్దరికి సరికిచ్చి ఆనలో ఇచ్చిరమని చెప్పారన్నా. నాకు ఆ ఒక్క విషయమే తెలుసన్నా. నాకు తెలియకుండా ఏదేదో జరిగిపోయిందన్నా. విష్ణు చనిపోవడం తెలీదు? నిజంగా నాకు తెలీదన్నా. తెలిస్తే వచ్చి చెప్పేవాడిని కదా. కొట్టకుండా నన్ను వదిలేయండి. కొట్టకుండా నన్ను పెడుతుంది. అక్కడ నీ చుట్టూ ఏమేం వినపడుతుందో నాకు చెప్పాలి. చెప్పకపోతే నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి చంపేస్తాను. సరికిచ్చి దెబ్బ తీసుకురామన్నాను అంతే. వాడు ఇరుక్కోవడమే కాదు నన్ను ఇరికించాడు బాలాజీ. చదువుకుంటున్నాని వాడు చేస్తారా? వాడు నాకు చంపేస్తాను. ఇక్కడే చెప్పేశాను. ఆయనకి చెప్పేశాను. తీసుకొస్తాను. తీసుకురాలేదో చంపేస్తాను. చెప్తున్నా. ఏరా బాలాజీ కార్తీక్ ని కలిసావా? ఎక్కడ మావయ్య? ఎంత బతిమల్లో ఒప్పుకోవట్లేదు. ఏరా అసలు ఏం జరిగిందో చెప్పరా. అంతా బ్రోకర్ గాడి వల్ల వచ్చింది. మన కుర్రాళ్ళ చేతికి డ్రగ్స్ ఇచ్చి పంపించాడు. మత్తు పదార్థాలా? అమ్మ చేతికి సరుక్కొని వీళ్ళ చేతికిచ్చి యానంకి పంపించాడు. చెప్తాను కొడుకు. ఈ ఎదవలు వాణ్ణి నమ్ముకుని వెళ్ళారు. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూడండి. ఒక ప్రాణం పోయింది. అవునరా. ఆ మత్తు పదార్థాల కోసం వచ్చిన వాడు ఇంకెవడో. వాడు విష్ణుని చంపి తీసుకెళ్లిపోయాడు. అక్కడే ఉన్నాడు కాబట్టి వీడు ఇరుక్కున్నాడు. అంతా చేయి దాటిపోయింది. రండి కూర్చోండి. రండి. శేఖర్ గారు బాధపడకండి. నా బాబు. అయ్యా ఊరుకోండి. ఏడవకండి అయ్యా. ఎలా? రేవతి నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. ఇప్పుడే తాగి వచ్చాను. ఊరుకోండి అయ్యా. ఒక కాఫీ సొక్క తాగితే ఏమీ కాదు. నువ్వు తీసుకురా అమ్మా. తీసుకోండి. వస్తానండి. అయ్యా ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నాకంటే ఇక్కడ ఎవరున్నారు? కొట్టుని అమ్మేసి వెళ్ళిపోతున్నానండి. చివరిసారిగా మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని వచ్చాను. ఎవరు లేరన్నారు, మరి ఎక్కడికి వెళ్తారు? బెజవాడలో నా స్నేహితుడు ఒకడున్నాడు. వస్తానండి. ధైర్యంగా ఉండండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఒక్క విషయమే నాకు అర్థం కావట్లేదండి. వాళ్ళిద్దరూ ఒక్క తల్లి బిడ్డల్లాగా పెరిగారు కదండి. మరి అలాంటప్పుడు నా విష్ణుని చంపడానికి కార్తీక్ ఎలా మనసు వచ్చిందని నాకు అర్థం కావట్లేదండి. ఏందండి మీరు అదే నమ్ముతున్నారా? పోలీసు వాళ్ళు చెప్పింది అదే కదండి. వాళ్ళు అలాగే అంటారండి. ఏంటండి మీరు నేను పక్క నుండి చూసామా? ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నారు. ఒకడు చనిపోయాడు. ఎవరు అనుమానించమంటారు? జరిగిందేదో జరిగిపోయింది. నా బాబు తిరిగి వస్తాడేంటి? బయలుదేరతాను సార్.
ఏంటి ఇక్కడ కూర్చున్నావు? తినడానికి రావా? వెళ్ళొస్తాను. వాడు మన ఇంటికి వచ్చి మన కార్తీక్ ని హంతకుడు అంటానికి వాడికి ఎంత ధైర్యం? నాకొచ్చిన కోపానికి కాచిన పని వాడు మొహాన పోసేదాన్ని. ఊరుకుంటావా? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నువ్వు చూస్తానే ఉండిపో, అంతకు మించి ఇంకేమి చేయకు. నాకు ఆయన మాట్లాడింది కొంచెం ఓవర్గానే అనిపించింది, కానీ పెద్ద ఆయన ఏదో అనిపించింది మాట్లాడుండొచ్చు కదా. నాకు అలా అనిపించలా. విష్ణు చావు గురించి వాడికి ఖచ్చితంగా ఏదో తెలుసుంటుంది. నువ్వలా ఆలోచిస్తూ కూర్చో, అంతకు ముందు నేను ఏదో ఒకటి చేస్తా చూడు. వచ్చి తిను. ఏమైంది? సరే సరే, ఎవరు కట్టపడకుండా ఇక్కడి నుంచి దుబ్బే. సరే వెళ్ళు. ఇప్పుడే వస్తాను. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరైనా చూస్తారు. నేను వెళ్ళి సభ్యులు ఉంటాను. అరగంట తర్వాత మీరు రండి అన్న, చాలా విషయాలు మాట్లాడాలి. ఆ రోజు మీతో జరిగింది మొత్తం చెప్పలేదు. వాడికి ఏమైనా జరిగిద్దేమోనని భయపడ్డాను. కానీ ఇప్పుడు వాడి ప్రాణాలతో లేదు. నన్ను కూడా చంపుతారని భయంగా ఉంది. ఎవర్రా వాణి? అర్థమయ్యేటట్టు చెప్పుచావు. జ్యోతి ఇంట్లో ఉన్న అమ్మాయిని విష్ణు ప్రేమించాడు. మరి మదనికి వీడికి ఏంట్రా కనెక్షన్? ఆ ముసలోడికి వీడేమిచ్చాడు రా? ఏమిచ్చాడు? విష్ణు కొట్టుని జ్యోతికి రాసిచ్చేశాడు. ఆ డబ్బులు తీసుకొని ఊరికెళ్ళిపోతున్నాడు. బాలాజీ, జ్యోతికి నీకు ఏంట్రా సంబంధం? జ్యోతికి అమ్మేశాను. నీకెంత కావాలో తీసుకోండి. ఏంటిది? నువ్వే తీసుకో. ఏదో డబ్బు కాసుపడి చేశాను బాలాజీ. నేనే విష్ణుని చంపాను. జ్యోతే చంపమన్నాడు. ఏమైంది? ఏమైంది? ఏమైంది చెప్పండి. కార్తీక్ రండి, లేపండి, రండి. పట్టుకోండి. ఆ జ్యోతే వాడే కత్తిచ్చాడు. నన్ను వదిలేయి, నేను తెలియకుండా చేశాను బాలాజీ. ఇక్కడే చంపేస్తాను నేను. ఆ రోజే నేను వాడిని చంపేసి ఉండాల్సింది, కానీ చంపలేదు. కార్తిక్ ని ఎలాగైనా బ్రోకర్ గడి బయటికి తీసుకొస్తాడని నాకు తెలుసు, కానీ అమ్మాజీ నుంచి కూడా కార్తిక్ ని కాపాడాలి. అమ్మాజీ, జ్యోతి కొడుకొచ్చాడు. నేను మీకు తెలుసు అనుకుంటాను. నేను కార్తిక్ వాళ్ళ అన్నయ్యనే. నువ్వు తెలుసు, నీ అబ్బా తెలుసు. విషయం ఏంటో చెప్పు. అమ్మాజీ, చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూస్తున్నారు. ఎప్పుడూ మేము మీ విషయంలో తలదూర్చలేదు. ఏదో మా పాటికి మేము బతుకుతున్నాం. ఇప్పుడు మీరు మా తమ్ముడి మీద చాలా కోపంగా ఉన్నారు. వాడు చదువుకునే కుర్రాడు. జరిగిన విషయానికి వాడికి ఏ సంబంధం లేదు. నీ తమ్ముడు ఆడి ఫ్రెండేగా సరుకు తీసుకెళ్ళింది, పంపింది నీ అబ్బాయిగా. మరి లేదు, నా తమ్ముడు చాలా అమాయకుడు అండి. అందరూ కలిసి వాడిని ఇరికించారు. వాడికి పాప ఏమీ తెలియదు అమ్మాజీ. సరుకు కోసం వచ్చిన వాడు విష్ణుని చంపేసి నా తమ్ముడిని కొట్టేసి వెళ్ళిపోయాడు.
మీకు కావాల్సింది మీ సరుకు, నాకు కావాల్సింది నా తమ్ముడు. మీ సరుకు ఎక్కడుందో నాకు తెలుసు. ఎక్కడుంది అది నేను చెప్తాను, కానీ మీరు నా తమ్ముడిని మాత్రం ఏమీ చేయకూడదు. మదన్ అనేవాడు మీ సరుకు అమ్మేసి డబ్బుతో పారిపోతున్నాడు. మదనా? ఆడేవాడు విష్ణు షాప్ చూసుకునేవాడు. సరుకు కోసం విష్ణునే చంపేశాడు. లేట్ చేయకండి, వాడు పారిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు రా? వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నాడు. అమ్మాజీ, నేను చెప్పాల్సింది చెప్పేశాను. నా తమ్ముణ్ణి ముందు చేతికి రాని చూద్దాం. త్వరగా రా, లేట్ చేయదు. పాపం కదా. అవునే, బయటికి తీసుకొస్తావు కదా, ఎవరు ప్రాబ్లం ఉండదు కదా. ఎవరు కావాలి? ఆయనతో మాట్లాడాలి. సరే సరే, మీతో కొంచెం మాట్లాడాలి. మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేరా, లోపల పోండి పోండి. కూసో. లేదు పర్వాలేదు. ముందు కూసో చెప్తాను. కూసో కూసో. అది ఉండొస్తాను. ఏంటయ్యా? రేవతి వచ్చింది. మా రేవతి, మీతో ఒక 5 నిమిషాలు కూర్చోమా, ఇప్పుడే వచ్చేస్తాను. లేదు, నేను చెప్పేది వినండి. పని చూసుకుని వచ్చేస్తాను. మాట్లాడదాం. ఒకే ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. మాట్లాడదామా. ఎలారు అన్ని నువ్వు చూసుకుంటావు కదా. మాట్లాడాను. 5 గంటలకు వస్తున్నావు కదా, అప్పుడు మాట్లాడుకుందాం. పోనీ. ఏరా బాలాజీ, బాబుని అనుమానించే కదా. చూసుకో, నీ తమ్ముడిని నీకు భద్రంగా అప్పచెప్పాను. సంతోషం కదా. అరే కార్తీక్, సరుకు ఎక్కడ దాచారు ఇప్పుడైనా చెప్పండి రా. నాకు తెలీదు.
గుర్తు రావట్లేదు. రే కాస్త జ్ఞాపకం తెచ్చుకోరా. దెబ్బ తగిలి పడిపోయాను. తెలీదు. గుర్తొచ్చినప్పుడు చెప్తాను. దరిద్రం, దానికి నేను సమాధానం చెప్పాలి. తీసుకొచ్చేసాను మామయ్య. ఇదిగో బాబు. ఇక్కడే. రే ఏంట్రా వెతుకుతున్నావు? సరుకు. ఏంటి సరుకా? ఏమంటున్నావురా? అవునన్నయ్య, ఇక్కడే పెట్టాను. ఇక్కడ? ఆ సరుకు కోసం అందరూ వెంటబడుతున్నారని నాకు అర్థమైంది. కానీ అది మా చేతుల్లో ఉన్నంత వరకు మాకేం కాదనుకున్నాను. అందుకే దాన్ని భద్రంగా ఇక్కడ దాచిపెట్టాను. ఇక్కడ దాచిపెడితే ఏమైపోతుందిరా? ఈ షర్ట్ లోపలే పెట్టాను. ఇప్పుడు కనిపించట్లేదు. రేవతి ఎక్కడ? రేవతి ఎక్కడికి వెళ్ళింది? తెలీదురా. మీకు కూడా చెప్పలేదా? ఉదయాన్న ఎక్కడికో బయలుదేరి వెళ్ళింది. నాతో ఏమీ చెప్పలా. అన్న మీ ఇద్దరిని అమ్మాజీ రమ్మంది. ఏర్రా వాళ్ళు ఇంకా రాలేదు. ఇదిగో ఊపుకుంటూ వస్తున్నారు. అంతు సిక్కట్లేదే, ఎక్కడో కొడుతుంది. సరికిచ్చాను బానే ఉంది, వాళ్ళు తీసుకెళ్ళింది బానే ఉంది, అందులో ఒకటి సచ్చాడు అది బానే ఉంది. నాకు నీ మీదే అనుమానంగా ఉంది. ఎంత మాట అమ్మాజీ? చేయనర్వై. నాకు తెలిసి సరుకు ఎవడు అమ్మనూ లేదు కొన్నూ లేదు, కానీ డబ్బులు మాత్రం అందిని. సరుకు ఎక్కడికి పోయినట్టు? మధ్యలో ఈ మదనేముడ్రా? ఇస్నుగాడు కొట్టుకాడి చేయట్లేదని అన్ని లేపేమని మదంతో మాట వరుస కన్నాను అంతే. ఆ బాయగాడితో మాట్లాడావా? నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నానమ్మాజీ, కల్లో కూడా మీకు ద్రోహం చేయాలని నేను ఎప్పుడు అనుకోను. అయితే ఆ బాయ్కి నీకు ఏ సంబంధం ఆ లేదంటావు? బాయిగడిదే పనిచేసే కంటే ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతానమ్మాజీ. అవునా? ఇక్కడేనా? చాలా సంతోషంగా ఉంది. అరే కార్తీక్, అక్కడి నుంచి కూర్చోరా. అంబాజీ సీటు సిరిగింది. ఆ సీట్లో ఇక నేనే రా. మీరిద్దరు నా పక్కకు వచ్చారు కదా, ఇక మందేరా రాజ్యం. నా కొడుకులు ఎవ్వరూ నన్ను ఏమి పీకలేరురా. ఒరే కార్తీక్, అసలు సరుకేమైందిరా? అమ్మాజీ దగ్గర లేదు, కొనుక్కునే ఆడి దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడుందిరా అది? ఇక్కడ దాచిపెడితే ఏమైపోతుందిరా? ఈ షర్ట్ లోపలే పెట్టాను. రేవతి ఎక్కడ?
సరే పోతే పోయిందిలే. బాలాజీ ముందే రావాల్సిందిరా మీరు. వచ్చి ఉంటే ఏ మాట్లాడించేవాడు. చాలా లేట్ గా వచ్చారా బాలాజీ? సరుకు బిజినెస్ లో లాభం ఎంత వస్తుంది? నా కొడక వచ్చేసావురా దారిలోకి. అవన్నీ ఓ రోజు తీరిగా మాట్లాడు. సాలరా ఈ సిలకల వ్యాపారం. దాని మ్యాప్ లేక సత్తున్నాను. సరుకు బిజినెస్ చూసుకుంటే సరైన లాభం. అర్థమైందా? మనదే ఇట్లా ఉంది, డూప్లికేటా? నీళ్ళు ఇవ్వరా ఇటు. చిన్నప్పుడు మా అమ్మకి విషం ఇచ్చినప్పుడు అది విషయమే నాకు తెలియదురా. నేనేం చేశానో నాకు తెలీదు. ఆవిడెలా చనిపోయిందో అలాగే నిన్ను నా చేత్తోనే చంపాలని అనుకుంటూనే ఉన్నాను. ఆ రోజు నేనేం చేశానో నాకు తెలీదురా. ఈ రోజు తెలిసే చేశాను. ఇది విష్ణు కోసం రా. లోపలికి వెళ్ళి మీరు కూడా వెళ్ళండి. తలుపులు వేసుకోండి. అన్నా నేను చూసుకుంటాను. ఏం పర్లేదు, మీరు వెళ్ళండి. వెళ్ళండి అన్నా.